ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంపీహెచ్‌ఏ, ఏఎన్ఎం అభ్యర్థులకు గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి సహాయపడే వీడియోలు రెగ్యులర్‌గా అప్లోడ్ చేయబడతాయి. ప్రతి ఎంసీక్యూ క్వెషన్‌కి జవాబు గెస్ చేయడానికి ప్రతి క్వెషన్ తర్వాత 10 సెకండ్ల టైం ఇవ్వబడుతుంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఎన్ని క్వెషన్స్‌కి కరెక్ట్‌గా జవాబు గెస్ చేయగలిగారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియో మొదలుపెడదాం. ఎంటీపీ అనగా మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, మెడికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏవీ కావు. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 2 మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ అనేది గర్భాన్ని వైద్యపరంగా తీసివేసే ప్రక్రియ. ఇది తల్లి ఆరోగ్యానికి ప్రమాదం ఉన్నప్పుడు లేదా పిండానికి తీవ్రమైన వైకల్యాలు ఉంటాయని నిర్ధారించినప్పుడు చేస్తారు. నెల తక్కువగా జన్మించిన ఎడల ఆ బిడ్డను ఏమందురు? ప్రీమెచ్యూర్ బేబీ, మెచ్యూర్ బేబీ, డెడ్ బేబీ ఏవీ కావు. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1 ప్రీమెచ్యూర్ బేబీ. గర్భధారణ తరువాత 37 వారాలు నిండక ముందే పుట్టే శిశువును ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. ఈ పిల్లలు సాధారణంగా తక్కువ బరువుతో ఉండి శరీర అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు. వీరికి ప్రత్యేకమైన వైద్య సహాయం అవసరం ఉంటుంది. ట్రిపుల్ యాంటిజెన్ దేనిని అందురు? ఎంటీపీ, ఎంఎంఆర్, డిపిటి, డిడిటి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 3 డిపిటి. డిపిటిని ట్రిపుల్ యాంటిజెన్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది 3 వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. వీటిలో డిప్టీరియా, పెర్టుసిస్, టెటనస్ ఉన్నాయి. ఈ టీకాలో ఈ 3 వ్యాధుల యాక్టివ్ భాగాలను కలిపి ఒకే టీకాగా అందిస్తారు. అందుకే దీనికి ట్రిపుల్ యాంటిజెన్ అని పేరు వచ్చింది. క్వికెనింగ్ అనగానేమి? బిడ్డ గుండె చప్పుళ్ళు, తల్లి మొదటిసారిగా శిశువు కదలికలను గుర్తించుట, శిశువు శరీర భాగాలను గుర్తించుట, శిశువు మొదటిసారిగా నిద్రపోవుట. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 2 తల్లి మొదటిసారిగా శిశువు కదలికలను గుర్తించుట. గర్భధారణలో క్వికెనింగ్ అనేది తల్లి తొలిసారి బిడ్డ యొక్క కదలికలను గుర్తించే దశ. ఇది సాధారణంగా 18 నుంచి 20 వారాల మధ్య వస్తుంది. కానీ కొంతమందికి ఇది కాస్త ముందుగానో లేదా ఆలస్యంగానో జరగవచ్చు. ఈ కదలికలు బిడ్డ యొక్క పెరుగుదల మరియు ఆరోగ్యానికి సంకేతాలు ఇస్తాయి. ఎనాక్సియా అంటే ఏమిటి? ఆక్సిజన్, CO2 లేకపోవడము, ఆక్సిజన్ లేకపోవడము, నీరు లేకపోవడము. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 3 ఆక్సిజన్ లేకపోవడము. ఎనాక్సియా అనేది శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా పూర్తిగా లేకపోవడం వల్ల కలిగే పరిస్థితి. ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ముఖ్యంగా మెదడు మరియు గుండె వంటి ప్రాథమిక అవయవాలు పనిచేయడంలో సమస్యలు ఎదుర్కొంటాయి. ఎనాక్సియాకు కారణాలు: ఆక్సిజన్ లేకపోవడం, శ్వాసకు సంబంధించిన సమస్యలు, లేదా రక్త ప్రసరణ లోపం వంటి అంశాలు కావచ్చు. పుట్టిన బిడ్డకు తల, మెదడు ఏర్పడక ముఖం మాత్రం ఉండును. ఎనెన్కెఫాలీ, హైడోకెఫాలిస్, మైక్రోకెఫాలిస్, కెఫాలోడెర్మా. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 1. ఎనెన్కెఫాలీ. ఎనెన్కెఫాలీ పుట్టుకతో వచ్చే లోపం. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో మెదడు మరియు కపాలం అంటే స్కల్ పూర్తిగా ఏర్పడకపోవడం వల్ల వచ్చే పరిస్థితి. ఇది ప్రధానంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ కారణంగా జరుగుతుంది. ఇది గర్భధారణ మొదటి వారంలోనే జరుగుతుంది. ఈ పరిస్థితి ఉన్న శిశువులు సాధారణంగా పుట్టుకతోనే తక్కువ జీవనకాలాన్ని కలిగి ఉంటారు. ప్రస్తుతానికి ఈ పరిస్థితిని పూర్తిగా నయం చేయడానికి నివారణ లేదు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వంటి చర్యలతో ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడకుండా తగ్గించవచ్చు. నలభై 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు గల స్త్రీలలో బహిష్టు అంటే పీరియడ్స్ ఆగిపోవడాన్ని ఏమంటారు? మెనార్కీ, మెనోపాజ్, ఫలదీకరణం, ఓవ్యులేషన్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 2. మెనోపాజ్. మెనోపాజ్ అనేది మహిళలలో ఋతుస్రవం శాశ్వతంగా ఆగిపోయే సహజ ప్రక్రియ. ఇది సాధారణంగా 45 నుంచి 50 సంవత్సరాల మధ్య జరుగుతుంది. అయితే కొందరికి ముందుగానే మొదలవచ్చు, కొంతమందికి ఆలస్యం కావచ్చు. ఈ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల హాట్ ఫ్లాషెస్, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపించవచ్చు. మెనోపాజ్ తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మరియు వైద్య సలహా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. యాస్ఫిక్సియా ఎక్కువగా ఉన్నప్పుడు ఎబ్గార్ ఎంత? 4-6, 6-8, 0-3, 6-7. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 3. 0-3. యాస్ఫిక్సియా అనేది శరీర కణాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల కలిగే పరిస్థితి. ఇది పుట్టుక సమయంలో శిశువుల బొడ్డుతాడు కంప్రెషన్ వల్ల, ప్లాసెంటా సంబంధిత సమస్యల వల్ల, లేదా డెలివరీ సమయంలో శ్వాసలోపం వంటి కారణాలతో సంభవించవచ్చు. దీని ఫలితంగా శ్వాస ఆగిపోవడం, మెదడు దెబ్బతినడం, లేదా శరీర అవయవాలు దెబ్బతినడం వంటి తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. యాస్ఫిక్సియా లక్షణాలు కనబడగానే తక్షణ వైద్య సహాయం అందించడం శిశువు ప్రాణాలను కాపాడడంలో కీలకమవుతుంది. యాస్ఫిక్సియా ఉన్న పసికందుల్లో ఎబ్గార్ స్కోర్ సాధారణంగా 7 కంటే తక్కువగా ఉంటుంది. దీని కారణంగా హార్ట్ రేట్, రెస్పిరేషన్, మజిల్ టోన్, రిఫ్లెక్స్ రెస్పాన్స్ మరియు స్కిన్ కలర్ వంటి అంశాల్లో లోపాలు కనిపిస్తాయి. తీవ్ర యాస్ఫిక్సియా ఉన్న సందర్భాల్లో ఎబ్గార్ స్కోర్ 3 కంటే తక్కువగా ఉండొచ్చు. ఇది అత్యవసర చికిత్స అవసరాన్ని సూచిస్తుంది. స్త్రీలకు చేయు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతిని ఏమందురు? వాసెక్టమీ, ట్యూబెక్టమీ, హిస్టరెక్టమీ, సిజేరియన్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 2.
ట్యూబెక్టమీ. ట్యూబెక్టమీ అనేది శాశ్వత కుటుంబ నియంత్రణ విధానం. ఇందులో మహిళల ఫెలోపియన్ ట్యూబ్స్ను కట్ చేయడం లేదా బ్లాక్ చేయడం చేస్తారు. ఇది గర్భధారణను నివారించడానికి స్పర్మ్స్ అండాన్ని చేరకుండా చేస్తుంది. ఎంటీపీ చట్టము అంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టము ఎప్పుడు ప్రారంభమైనది? 1978, 1971, 1970, 1977. కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.